నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లబ్ధిదారులకు నేరుగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుంది. ఎమ్మెల్యే అనాపతిని శివకుమార్. ఈ నెల 29వ తేదీ వడ్లమూడి గ్రామంలో జరిగే రా కదలిరా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఇరవై 29వ తేదీ వడ్లమూడి గ్రామంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన రా కదలిరా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. శనివారం పట్టణ టీడీపీ కార్యాలయంలో నాయకులతో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సమావేశం నిర్వహించారు. తెనాలి నియోజకవర్గం నుండి రా కదలిరా సభకు 25,000 మందిని తరలించే విధంగా ఏర్పాటు చేస్తున్నట్లు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. 29వ తేదీన జరిగే సభ ఒక నియంత నుండి రాష్ట్రాన్ని కాపాడుకునే సభ అని, దాన్ని జయప్రదం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తపై ఉందని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 29వ తారీఖు జరగబోయే రా కదిలిరా సభకి దాదాపు 25,000 మంది తెనాలి నియోజకవర్గం నుంచి సభకి హాజరవ్వాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. పట్నం నుంచి 15,000 మంది వివిధ వాహనాల్లో కానీ, మోటార్ సైకిల్స్ మీద కానీ, స్వచ్ఛందంగా కానీ ఈ కార్యక్రమానికి తరలి వెళ్తూ ఉన్నారు. మండలాల నుంచి 10,000 మంది ప్రజలు ఈ యొక్క మీటింగ్ హాజరవుతారని చెప్పి, ఈ యొక్క మహాసభ ఉద్దేశం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాన్ని, అసత్య ప్రచారాలని, ప్రజల్ని ఏ రకంగా మోసం చేస్తుందనేది ఈ వైసీపీ ప్రభుత్వం ఆ మోసాలని ప్రజల సాక్షిగా వెల్లడించి ఈ బ్లూ మీడియా అసత్య ప్రచారాలని ఎండగట్టడానికి, భవిష్యత్తులో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం, ఏ రకమైనటువంటి షూరిటీ గ్యారంటీలని ప్రజలకి ఇవ్వాలి తెలియజెప్పడానికి జరగబోయే మహాసభకి చంద్రబాబు నాయుడు గారు రాబోతూ ఉన్నారు. యువగళం పాదయాత్ర ద్వారా సమాజానికి, యువతకు ఒక ఉత్సాహాన్ని, ఊపిరిని అందించినటువంటి నాయకుడు నారా లోకేష్ గారు ప్రజలందరూ కూడా తెలియజేస్తూ వీళ్ళని ఎంత తొందరగా ఇంటికి పంపించాలనేదే ఈ వేదిక యొక్క ఉద్దేశం. అందుకనే ఆనాడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలిరా అన్నట్టుగా ఈ రోజున మరొకసారి ఆనాటి పరిస్థితులను ఏ రకంగా ప్రజలకు తెలియజేయాలో ఈనాటి పరిస్థితులు కూడా ఈ రా కదిలిరా ద్వారా సమాజాన్ని కాపాడుకుందాం, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం, రాజ్యాంగాన్ని అభాసం చేయకుండా చూసుకుందాం అని చెప్పి ఈ ప్రధానమైనటువంటి ఈ మీటింగ్ యొక్క పట్టణంలో శానిటేషన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక తెలిపారు. వార్డు పర్యటనలో భాగంగా శనివారం పట్టణ 23వ వార్డులో పర్యటించారు. శానిటేషన్ పనులను పరిశీలించారు. కాల్వల్లో పేరుకుపోయిన వ్యర్థాలను సిబ్బంది చే తొలగింపచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలో మెరుగైన శానిటేషన్ కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు కాల్వల్లో వ్యర్థాలను వేయరాదని, అదేవిధంగా ఖాళీ స్థల యజమానులు వారి స్థలాలలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రపరచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పురపాలక సంఘ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. ఇరవై 23వ వార్డుకి ఈ పర్యటన వచ్చి ఉన్నాను. ముందుగా మన శాసనసభ్యులు అన్నాపతి శివకుమార్ గారు ఈ గడప గడప మన ప్రోగ్రాంకి వచ్చినప్పుడు ప్రజలు చెప్పడం జరిగింది. స్కిల్ట్ కానీ, ఖాళీ స్థలాల చెట్లు కానీ తొలగించమని మన ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము ఈ రోజున ఈ స్కిల్ట్ ప్రోగ్రాం అనేది ఏర్పాటు చేసి ఈ 23వ వార్డులో తీయడం జరుగుతుంది. అలానే మనకి అనునిత్యం మన ఎమ్మెల్యే గారు మన అందుబాటులోనే ఉంటూ మాకు ఈ అవకాశాన్ని మాకు
చేయమని చెప్తాను మేము చేయిస్తాం జరుగుతుంది. అలానే రాబోయే రోజుల్లో కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ శానిటేషన్ కానీ వేరేది ఏమన్నా వార్డులో సమస్య కానివ్వండి, లైట్లు కానివ్వండి, ఇలాంటి సమస్య ఏదన్నా ఉన్నా కూడా వెంటనే దాని మీద పరిష్కరిస్తామని, రాబోయే రోజుల్లో కూడా సుందర తెనాలిలాగా తీర్చిదిద్దుతామని. రోజు అన్ని వార్డులు పర్యటన చేయడం జరుగుతుంది. ఈ షెల్టర్ ద్వారా కానీ, ఖాళీ స్థలంలో ఉన్న మొక్కలు తొలగించడం కానీ, ఏమైనా చిన్న సమస్యలు ఉంటే కానీ రోజు జరగడం జరుగుతుంది. అదేవిధంగా ఇది రెండోసారి మన 23వ వార్డులో మన వాసుగారి వార్డులో ఈరోజు రావడం జరిగింది. ఈరోజు మన గురుకుల పాఠశాల దగ్గర అంతకుముందు గోడ పడిపోయిందంట. దానికి భాగంగా ఆ కాలువలో షెల్టర్ మొత్తం పేరుకుపోయి ఆ వాటర్ అసలు ఫ్లో అవ్వకుండా చాలా దూరం నిలబడడం జరిగింది. ఈరోజు గ్యాంగ్ వర్క్ పెట్టేసి ఆ వాటర్ మొత్తం తీయడం జరిగింది. అలానే ఎమ్మెల్యే గారు గడప గడపకు వచ్చేటప్పుడు కొన్ని సమస్యలు చెప్పారు అన్ని వార్డులో. ఆ సమస్యలు పరిష్కరించమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే భాగంగా ఈరోజు కొన్ని ఖాళీ స్థలాల్లో మొక్కలు కానీ, షిల్ట్ కానీ, కలవట్లు కానీ ఏదైనా చెప్పిన సమస్యను వెంటనే పరిష్కరించమని ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. అనంతరం రాజీవ్ గృహకల్ప వాసులు నీటి సమస్యను చైర్పర్సన్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యను పరిశీలించిన ఆమె తక్షణమే సమస్యను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. మాకు నీళ్ళకి డ్రైనేజీకి నీళ్ళు ఇబ్బంది అయింది. ముందు నీళ్ళకి వెళ్ళాము. అక్కడికి వెళ్తే ఆయన గారికి వెళ్ళి మాట్లాడి ఎంబడే సంతకం చేశారు. ఎంబడే వచ్చారు మా దగ్గరికి, అన్నీ పరామర్శ చేశారు, తవ్విచ్చి అన్నీ చేస్తున్నాను ఆయన. అక్కడ నీళ్ళు మాకు అక్కడ చెత్త పోస్తున్నారు, చాలా ఇబ్బందిగా ఉంది, మాకు వాసన వస్తుందండి. ఇది ఇక్కడ పోస్తున్నారు, 3వ బ్లాక్ ఎదురు పోస్తున్నారు అండి. 3వ బ్లాక్ మాది అపార్ట్మెంట్స్, రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్స్. మాకున్న సమస్య వాటర్ సమస్య. గత శనివారం మేము చైర్మన్ గారిని కలిస్తే చైర్మన్ గారు స్పాట్లో డెసిషన్ తీసుకొని మాకు శాంక్షన్ చేసి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇంకో 3-4 రోజుల్లో మాకు కంప్లీట్ అయ్యి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. ఇంకో సమస్య ఏంటంటే మాకు డ్రైనేజ్ సమస్య ఒకటి ఉంది. ఆ డ్రైనేజ్ సమస్య కూడా అమ్మగారిని అడిగాము, అది కూడా చేపిస్తూ ఉన్నారు ఇది అయిపోయిన తర్వాత. ఇంకోటి ఏంటంటే ఈ ఏరిన చెత్త మొత్తం బయటేస్తున్నారు, అది ఒక ప్రాబ్లం ఉంది. మాకు ఒక కమిటీ లేదు, కమిటీ నిర్ణయం తీసుకొని ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని మేమంతా ఓ పద్ధతిగా వెళ్దామని చెప్పేసి నిర్ణయం తీసుకుని మేము బాగుండాలని కోరుకుంటున్నాం. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో జనవరి 29, 30, 31 తేదీలో తెనాలి పట్టణంలోని చెంచుపేట విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారి కార్యాలయం నందు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు విద్యుత్ చిరంజీవి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రతిపాదించిన వార్షిక ఆదాయ అవసరాలు, రిటైల్ ధరలపై మరియు 2024-25 నుండి 2028-2029 వరకు పంపిణీ, సరఫరా మరియు ఎస్ఎల్డిసి వ్యాపారానికి గాను సమగ్ర ఆదాయ అవసరాలు మరియు వీలింగ్ ధరలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విశాఖపట్నం నుండి బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించబడుతుందని, ఈ కార్యక్రమానికి సంబంధించి విద్యుత్ సర్కిల్, డివిజన్ కార్యాలయాల్లో ఏర్పాట్లు చేయడం జరిగిందని, ఈ ప్రజాభిప్రాయ సేకరణలో విద్యుత్ వినియోగదారులు అందరూ పాల్గొనాలని చిరంజీవి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు ముందుగా వారి పేర్లను ఆన్లైన్ విధానంలో ఏపీఈఆర్సీ వెబ్సైట్ నందు నమోదు చేసుకొని అందుబాటులో ఉన్న కార్యాలయంలో విద్యుత్ వినియోగదారులు వారి అభిప్రాయాలను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి వారికి తెలియచేయాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం కూడా 29, 30, 31 తేదీల్లో బహిరంగ విచారణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విశాఖపట్నం నుంచి కండక్ట్ చేస్తారు. అది మార్నింగ్ 10:30 నుంచి 1 గంట వరకు, మళ్ళా 2 o'clock నుంచి సాయంత్రం 4:30 వరకు ఉంటుంది. దానిలో పార్టిసిపేట్ చేయాల్సిన అనుకున్న వాళ్ళు ఇప్పటికే వాళ్ళ యొక్క పేర్లని నమోదు చేసుకుని ఉన్నారు. నమోదు చేసుకున్న వాళ్ళకి ఏంటంటే టైం కేటాయిస్తారు. ఏ తారీఖున
వీళ్ళు ఎప్పుడు వీళ్ళకి అవకాశం ఇస్తారు, ఆ ఇచ్చిన అవకాశం అప్పుడు వీళ్ళు తమ యొక్క అభిప్రాయాలను కానీ సూచనలు కానీ తెలియజేయాలి. అలా కాకుండా ఇంకెవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక మా కార్యాలయానికి వచ్చి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఇదే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి సబ్మిట్ చేస్తాం. టైం చూసుకున్న వాళ్ళు అవకాశాన్ని బట్టి ఇలా కొత్తగా పార్టిసిపేట్ చేసే వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తారు, మాట్లాడే అవకాశం, వాళ్ళ సూచనలు ఇచ్చే అవకాశము కల్పిస్తారు. కాబట్టి ఇక్కడ మాకు చెంచుపేట తెనాలి మన చెంచుపేట విద్యుత్ కార్యాలయం ఉంది కాబట్టి అక్కడికి వచ్చి వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక మేము ఇది ఏపీఆర్సీ వారికి సబ్మిట్ చేస్తాము. దాని అనుగుణంగా వాళ్ళు తదుపరి చర్యలు. పట్టణ నాజర్పేటలోని 10వ వార్డు సచివాలయం వద్ద శనివారం వైఎస్ఆర్ ఆసరా 4వ విడత పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. 4 నుండి 11 వార్డుల వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబత్రి శివకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 4 నుండి 11 వార్డులకు 292 గ్రూపులకు 2,09,00,000 రూపాయలను లబ్ధిదారులకు అందించినట్లు తెలిపారు. గత ప్రభుత్వాలు డ్వాక్రా సంఘాల రుణమాఫీ చేస్తామని ప్రకటించి అమలు చేయలేదని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేసిందని, ప్రభుత్వం మంచి చేసిందని మహిళలు భావిస్తే తమ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేయాలని కోరారు. అనంతరం డ్వాక్రా సంఘ సభ్యులకు నమూనా నగదు చెక్కును అందజేశారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, పలువురు కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు, పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు. నేను ఇచ్చిన పట్టాన్ని చేతిలో పట్టుకొని ఏ అక్కకి ఇచ్చానో లైన్ నుంచోబెడతా. అదే కనుక ఇంతకుముందు ఎవరైనా పనిచేసిన ఎమ్మెల్యే ఇదే వార్డు వాళ్ళ టైంలో ఎంతమందికి నివాస స్థలం ఇచ్చారో లైన్ అటువైపు రెండో వైపు నుంచోబెట్టమను. మీకు తెలిసిపోయింది నేను అబద్ధం చెబుతున్నాను నిజం చెబుతున్నాను. దీనికి వేరే అవసరంలా. ఎవరైనా కానీ ఇంతకుముందు శాసనసభ్యులుగా పనిచేసిన వాళ్ళు ఇదిగోనా ఈ వార్డులో మేము కూడా ఇంతమందికి ఇచ్చాం, 20 మందికి ఇచ్చాం, 30 మందికి ఇచ్చాం, 40 మందికి ఇచ్చాం అని రమ్మనండి. నేను 405 మందికి ఇచ్చా. ఇది నిజం. ఆ 405 మంది ఎవరో కూడా సచివాలయంలో లిస్ట్ ఇచ్చా, బోర్డులో లిస్ట్ వేసా. ఆ 405 మంది ఎవరో కూడా నేను వరుసగా పట్టా పట్టుకొని రోడ్డు మీద నుంచోబెడతాను. ఎందుకో తెలుసా? ఇచ్చింది నిజం కాబట్టి. నేను 100 ఇచ్చి 405 ఇచ్చానని చెప్పుకోవట్లా. నేను ఏం చేశాను అదే చెబుతున్నా. ఉదాహరణకి డ్వాక్రా సంఘాలు మీదే ఉండాలి. నేను శాసనసభ్యుడిగా మన ఇదే తెనాలి నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఇది 4వ విడత. మన తెనాల్లో ఉన్న సంఘాలు మొదటి విడత 1475 గ్రూపులు, అంటే దాంట్లో సభ్యులు 14,813 మంది ఉంటే మొదటి సంవత్సరం 11,80,00,000 రూపాయలు రుణమాఫీ కింద వేసాం. నేను శాసనసభ్యుడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తాను 11,97,00,000 వేసాం 4వ విడత. ఈ తెనాలి పట్టణం 40 వార్డులో 14,656 మంది అక్కా చెల్లెలు డ్వాక్రా సంఘాల్లో ఉన్న ఈ తెనాలి పట్టణంలోని 40 వార్డులో ఉన్న అక్కా చెల్లెలకి 47,87,00,000 రూపాయలు ఒక్క ఆసరా రుణమాఫీ కింద వేసిన ప్రభుత్వం, వేసిన ఎమ్మెల్యే మీ ముందున్నాడు. మీరు గెలిపించిన ఎమ్మెల్యే, మీరు గెలిపించిన ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో 47,87,00,000 రూపాయలని ఒక్క ఆసరాలో తెనాలి పట్టణంలో ఉన్న 40 వార్డులో ఉన్న అక్క మన అన్నగారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఈ రోజున వైఎస్ఆర్ అన్న ఆసరా ఇచ్చి, అలాంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మనందరి ఆశీస్సులతో మళ్ళీ మన సీఎంగా గెలిచి మనందరి ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే ఈ 8 వార్డులకు సంబంధించి డ్వాక్రా అక్కా చెల్లెలు ఎవరైతే ఉన్నారో 292 మంది గ్రూపులకి ఈ రోజున ఇక్కడ 2,875 మంది నేరుగా మీ అకౌంట్లోని 2,09,00,000 రూపాయలని ఈ రోజున మన వైఎస్ఆర్ ఆసరా పథకం కింద మీ అకౌంట్లోని అమౌంట్. సంగీత జగద్గురు సేవా సమితి తెనాలి వారి ఆధ్వర్యంలో శ్రీ 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 సద్గురు త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు
ఈ నెల 28, 29 తేదీలలో నిర్వహించనున్నారు. శ్రీ గోవిందనామ జపయజ్ఞ పూర్ణాహుతి మరియు శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభోత్సవాలు ఈ నెల 29వ తేదీ శాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో నిర్వహించనున్న నేపథ్యంలో ఉదయం భగవద్గీతాలార్చన నిర్వహించడం జరుగుతుందని, 1000 మంది మహిళలచే పట్టణంలో ఊరేగింపు నిర్వహించడం జరుగుతుందని ట్రస్ట్ చైర్మన్ నంబూరు వెంకటకృష్ణమూర్తి తెలిపారు. శ్రీ గోవిందనామ జపయజ్ఞ పూర్ణాహుతి, శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభవోత్సవ కార్యక్రమాలు ఈ నెల 29వ తారీఖు నుండి ఫిబ్రవరి 4వ తారీఖు వరకు నిర్వహిస్తున్నాము. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 29వ తారీఖు సోమవారం ఉదయం 9:35 శ్రీమద్ భగవద్గీత సహస్రగలార్చన కార్యక్రమం జరుగుతుందన్నమాట. 18 అధ్యాయాలు సంపూర్ణతగా పారాయణం చేస్తున్నారు పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు, అలాగే వారి కరకమల సంధ్యాతులైన శ్రీ శ్రీ దత్త విజయానంద స్వామివారి యొక్క దివ్య ఆశీర్వచనంతో వారి భక్త బృందాన్ని అన్ని ప్రాంతాల నుంచి తెనాలి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా 29వ తారీఖు ఉదయము ఈ సంపూర్ణ భగవద్గీత గలార్చన కార్యక్రమానికి పాల్గొని అందరూ కూడా సహస్ర ఈ ఘంటగాయనిలో గళం కలిపి ఆ పరమాత్ముడి యొక్క దివ్య కరుణ కృప కటాక్షాలు పొందవలసిందిగా తెలియజేస్తున్నారు. శ్రీ బాలస్వామి వారి ఆధ్వర్యంలో వెంకటేశ్వర వైభవోత్సవాలు జరుగుతున్నాయి 29వ తారీఖు నుంచి. దానిలో భాగంగా 28వ తారీఖు అంటే ఆదివారం సాయంత్రం మార్కెట్లో రాములవారి గుడి దగ్గర నుంచి తాలూకా హైస్కూల్ వరకు బోస్ రోడ్ నుంచి 1000 మంది మహిళలతో ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. స్వామివారిని అందరూ తప్పక రావాల్సింది కోరుతున్నాం. తెనాలిలో మన తాలూకా హై స్కూల్లో జరిగేటువంటి సహస్రగల భగవద్గీత పారాయణ మహాయజ్ఞంలో అందరూ పాలు పంచుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ మహాయజ్ఞంలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులై తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. అందరికీ ఆహ్వానం ఉంది, అందరూ గళం కలపాలని కోరుకుంటున్నాము. ఈ నెల 29వ తేదీ పట్టణంలో భగవద్గీత గళార్చన నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బోస్ రోడ్లోని శ్రీ వాసవి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో 2 రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్వాహకులు తెలిపారు. సమావేశంలో త్యాగరాజ గాన సభ కన్వీనర్ ధన్వంతరి తదితరులు పాల్గొన్నారు. బోస్ రోడ్లోని వాసవి కన్యకా బ్రహ్మశ్రీ దేవస్థాన ప్రాంగణంలో రేపు ఎల్లుండి అనగా 28వ తారీఖు 29వ తారీఖుకు మరియు 30వ తారీఖు త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు సంగీత జగద్గురు సేవా సమితి మరియు త్యాగరాయ గానసభ ఈ 2 సంస్థల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఇక్కడ తెనాలిలో. ఈసారి విశేషం ఏంటంటే అయోధ్యలో రామప్రతిష్ఠ జరిగిన సందర్భంగా ఈ కార్యక్రమాలు జరగడం కూడా చాలా విశేషంగా ఉన్నది. కాబట్టి ఈ కార్యక్రమాల్లో రేపటి రోజున ప్రఖ్యాత విదుష్యమణి శాంతలా సుబ్రహ్మణ్యం వేణుగాన కచేరీ ఏర్పాటు చేయబడింది. ఎల్లుండి శ్రీధర్ తుంబూర్ అకాడమీ సంబంధించిన వ్యక్తి హైదరాబాదు ఆయన యొక్క గాత్ర కచేరీ జరుగుతుంది. ఎల్లుండి 30వ తారీఖున ఉదయం ఇదే ప్రాంగణంలో సత్యనారాయణ స్వామి గుడి ప్రాంగణంలో త్యాగరాయ గానసభ తరపున త్యాగరాజ స్వామి వారి పంచరత్న కీర్తనల గోష్ఠి గానం జరుగుతుంది. త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాన్ని నిర్విరామంగా త్యాగరాజ గానసభ తరపున నిర్వహిస్తూ వస్తున్నాం. అట్లాగే ఈ సంవత్సరం శ్రీ త్యాగరాజ సద్గురు సమితి త్యాగరాజ స్వామి వారి ఆరాధనోత్సవాన్ని సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం ఈ సంవత్సరం కూడాను. అట్లాగే రేపు ఎల్లుండి అంటే 28, 29 తేదీల్లో సాయంత్రం పూట శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన ప్రాంగణంలో ఉన్నటువంటి సభా పురవేదిక మీద సంగీత కచేరీలు, అట్లాగే 30వ తేదీ ఉదయం శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థాన ఆవరణలో ఉన్నటువంటి రమాసహిత సత్యనారాయణ స్వామి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పరిసమాప్తి చేయడానికి వస్తున్నారు. ఈ నెల 28వ తేదీ విఎస్ఆర్ కాలేజ్ వ్యవస్థాపకులు నన్నపనేని వెంకట్రావు వర్ధంతి కార్యక్రమం మరియు కాలేజ్ వార్షికోత్సవం నిర్వహిస్తున్నట్లు కళాశాల చైర్మన్ నన్నపనేని సుధాకర్ తెలిపారు. శనివారం విఎస్ఆర్ కాలేజ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 44 సంవత్సరాలుగా ఆర్థికంగా వెనుకబడిన వారికి ఉన్నత చదువు అందించాలనే లక్ష్యంతో కాలేజ్ పని చేస్తుందని తెలిపారు. ఈ క్రమంలో 28వ తేదీ నన్నపనేని వర్ధంతి కార్యక్రమం మరియు కాలేజ్ వార్షికోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నక్కా ఆనంద్ బాబు, నన్నపనేని రాజకుమారి పాల్గొంటారని తెలిపారు.
కార్యక్రమంలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేయనున్నట్టు వెల్లడించారు. సమావేశంలో ప్రిన్సిపల్ రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. 43 సంవత్సరాలు గడిచిపోయి 44వ సంవత్సరంలో వెంకటరావు గారు చనిపోయిన తర్వాత మేము ఆయన గుర్తుంచుకోవడానికి వీలుగా ఈ ప్రాంతంలో ఆయన చేసిన సేవల్ని, విద్యారంగంలో ఆయన చేసిన సేవల్ని, క్రీడారంగంలో ఆయన చేసిన సేవల్ని, ఇవన్నీ కాకుండా ప్రజలకు సేవా తత్పరతతో వారి బాగోగుల గురించి, అభివృద్ధికర కార్యక్రమాల గురించి మరి అవన్నీ గుర్తుపెట్టుకోవటానికి, ఈ తరానికి కూడా తెలియజేయడానికి వీలుగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా రేపు 28వ తారీఖు ఉదయం 9 గంటలకి ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. దానికి ప్రిన్సిపాల్ గారు చెప్పినట్లుగా మన మాజీ మంత్రివర్యులు ఇద్దరు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, నక్కా ఆనందబాబు గారు, అట్లాగే మరొక మాజీ మంత్రిని నన్నపనేని రాజకుమారి గారు వారు వస్తున్నారు. వారు వచ్చి వారి యొక్క సంబంధ బాంధవ్యాలు కళాశాలతోనూ అట్లాగే వెంకటరావు గారితో ఉన్న అనుబంధాలను గురించి వారు ముచ్చటించడం జరుగుతుంది. జనవరి 28వ తారీఖున మా కాలేజీ యొక్క ఫౌండరు అలాగే శ్రీ నన్నపనేని వెంకటరావు గారి యొక్క వర్ధంతి. ఈ సందర్భంగా రేపు కళాశాలలో ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. నన్నపనేని రాజకుమార్ గారు మరి కాలేజీకి గెస్ట్గా వస్తున్నారు. దీంతోపాటు మా కళాశాలలో ఫౌండర్స్ డే సందర్భంగా సార్ పేరు మీద అలాగే ప్రతిభా పురస్కారాలు, మెరిట్ స్టూడెంట్స్కి అవార్డ్స్, స్పోర్ట్స్ అవార్డ్స్ ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. లబ్ధిదారులకు నేరుగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం జగన్కే దక్కుతుంది. ఎమ్మెల్యే అనాపతిని శివకుమార్. ఈ నెల 29వ తేదీ వడ్లమూడి గ్రామంలో జరిగే రా కదలిరా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.